హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. మనం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నటువంటి జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అయితే మీకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అయితే ఒక దగ్గర చేసి అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్ షేర్ చేసినాను. సో దాంట్లో జాయిన్ కాండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నటువంటి జోనల్ వ్యవస్థకు సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్టయితే కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం అంటూ న్యూస్ చూడవచ్చు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి హోంశాఖ. సో మన జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ నిన్న మనకు హోంశాఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఇది మనకు నిన్న ఈవినింగ్ మనకు సెంట్రల్ హోంశాఖ నుంచి రిలీజ్ అయినటువంటి గెజిట్ నోటిఫికేషన్. దీనిలో మనకు కొత్త జోన్ల విధానాన్ని ఆమోదిస్తూ మనకు గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి మనకైతే ఇక్కడ గెజిట్ అయితే అఫీషియల్ గెజిట్ అయితే రావడం జరిగింది. ఈ గెజిట్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. సో న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(d)లోని 1-2 క్లాజ్ల కింద దాఖలు పడిన అధికారాలను అనుసరిస్తూ రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి గెజిట్ అయితే జారీ చేసినట్లు ఇక్కడైతే ఉండడం జరిగింది. సో పోలీస్ మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకు ఈ జోన్ల విధానం వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంకా న్యూస్ కనుక చూసినట్లయితే అన్ని జిల్లాలకు సమాన అవకాశాలు అంటే ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం, విద్యాపరంగాను వెనుకబడిన జిల్లాలకు మేలు, కొత్త జోనల్ వ్యవస్థతో విస్తృత ప్రయోజనాలు అంటే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు కేంద్రం ఆమోదించినటువంటి కొత్త జోన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ల వివరాలు కూడా క్లియర్గా అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. సో దీనిలో ఉన్నటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే సో జోనల్ విధానంలో రాష్ట్రపతి ఆమోదంతో తెలంగాణ ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం కావడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలు సమకూరున్నాయి. సో ఇది మాత్రం 100% నిజం. మనం ఏదైతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈ జోనల్ వ్యవస్థ క్లియర్ అయితే సో అన్ని జిల్లాల వరకు సమాన అవకాశాలు కలిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కనుక చూసినట్టయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలు జరగలేదు. విద్యాపరంగా సైతం ఇంజనీరింగ్ కావచ్చు, వైద్య విద్య ప్రవేశాల్లో 2 జోన్లు పాత జిల్లాల కిందటే మనకైతే ఇంతకు ముందైతే ఈ నియామకాలు కావచ్చు వీటికి సంబంధించిన ప్రక్రియ అయితే జరిగింది. సో దీంతో సమానత్వం సాధ్యం కావడం లేదు. సో కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడంతో కొత్త ఉద్యోగ నియామకాలకు దీని కిందికే వస్తాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఉద్యోగ నియామకాలు చేపడతానని ప్రకటించింది. సో కొత్త జోనల్ విధానం వచ్చాకనే వాటిని చేపట్టాలనే భావనతో ఉంది. సో కొత్త విధానంతో నియామకాలు చేపడితే హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో మాదిరే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి సహా అన్ని జిల్లాల వారికి ఉద్యోగ అవకాశాలు అయితే దక్కనున్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అంటే మన కొత్త జిల్లాల ప్రకారం కనుక నోటిఫికేషన్లు వస్తే కొన్ని జిల్లాలకైతే సమాన అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఓవరాల్గా అయితే మనకు కొత్త జోన్లను సవరిస్తూ మనకు కేంద్రం అయితే గెజిట్ అయితే జారీ చేసింది. సో దానిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ కింద ఉన్నటువంటి జోనల్స్, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి జిల్లాలు కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ గెజిట్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా ఇది మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే వర్తించదని చెప్పేసి అక్కడైతే మెన్షన్ చేశారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కోసం అంటూ ఇక్కడ మనకు మరొక న్యూస్ చూడవచ్చు. మల్టీ జోన్ కింద, మల్టీ జోన్ 2 కింద ఏవి వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం కొంత డిఫరెంట్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అది వీనైతే మీరు చెక్ చేసుకోండి. సో ఇక మనకు జోనల్ వ్యవస్థ అయితే క్లియర్ అయింది కనుక నోటిఫికేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనకు ఈ ఏదైతే ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేలో మనం నోటిఫికేషన్లు అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థున్నారో వారి యొక్క ప్రిపరేషన్ అయితే అట్లనే కంటిన్యూ చేయండి. సో మనం త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కనుక మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి, కంపల్సరీగా సీరియస్గా అయితే ప్రిపేర్. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు SSC CHSL ఎగ్జామ్కి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ చేశారు. రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి జరగవలసినటువంటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసినట్లు SSC నుంచి మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో మనకి ఏదైతే 10+2కి సంబంధించి ఈ టైర్ 1 ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఈ రోజు నుంచి అయితే జరగవలసి ఉండేది. బట్ వీటిని అయితే పోస్ట్పోన్ చేస్తున్నట్లు వాళ్ళైతే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. మరి వీటికి సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు. సో రాష్ట్రంలో COVID-19 అనేది చాలా విస్తృత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటిని అయితే ఇప్పుడు పోస్ట్పోన్ చేసినట్లు మాత్రం వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే పోటీ పరీక్షలకు ఆన్లైన్ తరగతులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన న్యూస్. త్వరలో పోలీస్
పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగుల నియామకాలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ శశాంక్ అయితే తెలిపారు. సోమవారం పద్మనగర్లోని జిల్లా పారిశ్రామిక కేంద్రంలో సారథి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ ఉచిత తరగతులను సిపి కమలాసన్ రెడ్డితో కలిసి దీని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఏదైతే దీనికి అప్లై చేసుకున్నటువంటి 320 మంది నిరుద్యోగ యువతకు ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే కలెక్టర్ అయితే వివరించడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 127 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు 2 యూనివర్సిటీస్లో. సో వాటికి సంబంధించి మనకు నిన్న నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే నాకు కింద చేయండి సార్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే కంపల్సరీ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి సింగరేణి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫిట్టర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వీరు కూడా ఇక్కడ ఒక నోటీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాదాపుగా అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వాలు అయితే పోస్ట్ పోన్ చేస్తున్నది. ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఎందుకంటే కోవిడ్-19 అనేటువంటిది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు చాలా విస్తృత స్థాయిలో ఉంది. సో ఆ నేపథ్యంలో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఏప్రిల్ నెలలో జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మనకైతే నోటీసులు అయితే వస్తున్నాయి. సో దానిలో భాగంగా సింగరేణి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫిట్టర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ చేసినట్లు నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అండ్ సివిల్ ఇంటర్వ్యూస్ వాయిదా అంటూ చూడవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా. సో యూపీఎస్సీ సివిల్ ఇంటర్వ్యూ 2020కి సంబంధించిన ఇంటర్వ్యూస్ను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఇక్కడైతే వీళ్ళైతే ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది యూపీఎస్సీ. అండ్ నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి, 3 రోజుల్లో 4 చనిపోయారు, సచివాలయ ఉద్యోగులు ఆవేదన అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు కరోనా కేసులు సచివాలయంలో ఉద్యోగులకు టెన్షన్ పెడుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగుల సంఘం సోమవారం ప్రభుత్వానికి వినతి పత్రం అయితే సమర్పించింది. సో మీడియాతో మాట్లాడుతూ అంటే మనకు ఏదైతే తెలంగాణ సచివాలయం ఉంది దానిలో కరోనా పరిస్థితి అంటే చాలామంది కరోనా వచ్చి రీసెంట్గా ఒక 3 or 4 మెంబర్స్ అయితే చనిపోయారు. సో ఈ నేపథ్యంలో మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ ఆ ఉద్యోగులు అయితే ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఏదైతే గురుకులలో రీసెంట్గా మన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే కరీంనగర్ రుక్మాపూర్లో ఉన్నటువంటి దాని నుంచి, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ ద్వారా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 46 పోస్టులు అయితే దానిలో ఉన్నాయి. సో వీటికి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేశాను. ఎవరైనా చూడకుండా చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 38 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిలో ప్రిన్సిపల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్ అండ్ మేనేజర్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎంపిక విధానం అనేటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందంట. సో June 20 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ డిప్లొమా కోర్సులు అంటూ మరొకటి చూడవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇంతకుముందు చూసినటువంటి ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మరొక పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా వేశారు. సో కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలను అయితే మనకి ఏదైతే ఏప్రిల్ నెలలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వాళ్ళైతే ఇక్కడ మనకి ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే గురుకుల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సర ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 25న జరగాల్సినటువంటి ఎగ్జామ్ను వాయిదా వేసినట్లు ఇక్కడ మనకు ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ టీచర్లకు మనకు ఈ రోజు నుంచి అయితే సహాయం అంటే ఏదైతే 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం కావచ్చు ఈ రోజు నుంచి అయితే మనకు వాళ్ళ అకౌంట్లోకి 2,000 రూపాయలు అయితే పడున్నాయంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. అప్లికేషన్స్ మొత్తం ఎంతమంది చేశారు, రిజెక్ట్ అయినవి ఏంటని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దాదాపు 85,169 అయితే రిజెక్ట్ కావడం జరిగింది. అప్లికేషన్లు వచ్చేసి 2,09,000 వరకు అయితే అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే నిరుద్యోగ యువతకు దిక్కేదంటే ఒక ఆర్టికల్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది వార్తా న్యూస్ పేపర్లో. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో 12 to 1 మధ్యలో అయితే పెడతాను. లేదంటే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. మీరు దాంట్లో అయితే జాయిన్ కండి. వాటిలో మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదాన్ని మీరు క్లియర్గా అయితే చదవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అయితే చూడడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.